పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయవేదిక కార్యక్రమానికి కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గుజ్జల నాగరాజు గారు విచ్చేశారు. నమస్తే అండి. నమస్కారం మేడం గారు. వీరు మినుములో పల్లాకు తెగులు తట్టుకుని అధిక దిగుబడినిచ్చే నూతన రకాలు సాగు చేస్తూ మంచి ఫలితాలు సాధిస్తున్నారు. వీరు సాగు చేసే విధానం గురించి ఛానల్ ద్వారా వివరిస్తారు. నమస్కారం అండి. ఖరీఫ్లో వరి పంట అనంతరం రెండో పంటగా మినుము సాగు చేయడం జరుగుతుందండి మా ప్రాంతంలో. ఈ వరి పంట అనంతరం పండించబోయే మినుములో వరి హార్వెస్టర్తో కోసిన తరువాత ఆ యొక్క గడ్డిని పొలంలో నీళ్లు పెట్టి రోటోవేటర్ ద్వారా మరియు దమ్ము వీల్స్ ద్వారా ఆ భూమిలో కలియబెట్టి ఆ బురద పొదంలో ఈ మినుము సాగు చేయడం జరుగుతుందండి. దీని ద్వారా అధిక దిగుబడి సాధించడంతో పాటు కలుపుని సమర్థవంతంగా అరికట్టగలుగుతున్నాము. గతంలో సంప్రదాయ పద్ధతిలో మినుము సాగు చేసినట్లయితే వరి కోసిన తర్వాత ఆ వరి ముద్దుల నుంచి వచ్చే పిలక వల్ల కానీ మరియు ఇతరత్ర కలుపు వల్ల కానీ ఈ మొక్కలు మినప మొక్కలు పోషకాలతో పోటీపడి కలుపు మొక్కలు కూడా మినుముని ఎదగనీయకుండా చేసేవి. అయితే ఈ దమ్ము పద్ధతిలో పోషకాలన్నీ కూడా మినప మొక్కలకు సమృద్ధిగా అంది అధిక దిగుబడి రావడానికి కారణమవుతుంది. ఈ పద్ధతిలోనే గతంలో పోల్చుకున్నట్లయితే మినుములో బండపాలిష్ అనే వెరైటీ మా ప్రాంతంలో చాలా ఎక్కువ సంవత్సరాలు సాగు చేశారండి. ఇటీవల కాలంలో దానికి పల్లాకు వైరస్ రావడం వల్ల ఆ వెరైటీని తీసి కొత్తగా వచ్చినటువంటి ఈ నూతన వంగడాలు LBG 904 కానీ లేదా LBG 932 కానీ ఈ వెరైటీస్తో పల్లాకు 100% కంట్రోల్ అవడం వల్ల ఇటీవల కాలంలో వీటి సాగు విస్తీర్ణం చాలా గణనీయంగా పెరిగింది. ఈ దమ్ము చేసిన పొలంలో ప్రతి రైతులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే మొదటి 30-40 రోజులు కాలంలో ఈ మినప మొక్క గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. ఈ దమ్ము చేయటం వల్ల ఈ సాయిల్ అంతా ఒక గట్టిగా బిర్రుగా బీసుకోవటం వల్ల మొక్క గ్రోత్ అనేది రూట్ వ్యవస్థ డెవలప్మెంట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈ స్టేజ్లో 20 రోజులకు ఒకసారి మరియు 35 రోజులకు ఒకసారి 2 నీటి తడులను గనక పొలంలో పల్చగా వాటర్ ట్యూబుల ద్వారా పెట్టగలిగినట్లయితే మొక్కలు చాలా అద్భుతమైనటువంటి పెరుగుదలను వచ్చి అధిక దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే మొట్టమొదటిలో వచ్చేటువంటి ఈ తెల్లదోమ పచ్చదోమ వీటి నివారణకు పసుపు రంగు జిగురట్టలు ఎకరానికి 15, అలాగే నీలిరంగు జిగురట్టలు ఎకరానికి ఒక 15 చొప్పున గనక మనం పొలంలో అమర్చుకున్నట్లయితే తొలి దశలో వచ్చే ఈ రసం పీల్చు పురుగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే మొక్కల యొక్క ఆరోగ్యం కోసం మరియు ఎదుగుదల కోసం ఈ న్యూట్రియంట్స్ అనేవి స్ప్రేయింగ్ రూపంలో మనం ఇవ్వటం చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఎరువులు ద్వారా తీసుకునే అవకాశం మినప్పకి చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ న్యూట్రియంట్స్ అన్నీ కూడా స్ప్రే రూపంలో కనుక మనం మొక్కకి అందించినట్లయితే అవి ఎదుగుదలకు సహాయపడి మంచి దిగుబడికి మనకి తోడ్పాటును అందించగలుగుతాయి. అలాగే పురుగుల విషయానికి వచ్చినట్లయితే దీనిలో పొగాకు లద్దె పురుగు, అట్లాగే మరొక ప్రధానమైనటువంటి పురుగు మారూకా మచ్చల పురుగు. ఈ రెండిటి వల్ల ఈ పంటలో ఎక్కువ నష్టం వాటిల్లుతుంది. పొగాకు లద్దె పురుగు నివారణకు మార్కెట్లో దొరికేటువంటి అన్ని మందులు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. కానీ ఈ పూత పురుగు లేదా మారూకా మచ్చల పురుగు విషయంలో రైతు చాలా జాగ్రత్త పాటించగలిగితేనే అనుకున్న దిగుబడిని సాధించగలుగుతారు. ఈ పూతలో పురుగును కనుక మనం సమర్థవంతంగా మానిటరింగ్ చేసి దాని మీద నియంత్రణ కనుక చేపట్టినట్లయితే ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి మనం నవంబర్ 15 నుంచి నవంబర్ 20 లోపు ఇది మినుముకి చాలా అనుకూలమైనటువంటి పీరియడ్ అండి. ఈ టైంలో విత్తనాలు వేసి సరైన మేనేజ్మెంటు పురుగులు సస్యరక్షణ చర్యలు కనుక చేపట్టినట్లయితే దీనిలో ఖచ్చితంగా 8 నుంచి 10 క్వింటాలు దిగుబడి తీయడానికి ఆస్కారం ఉంది. ఈ పద్ధతిలో చూసుకున్నట్లయితే ప్రతి ఎకరానికి కూడా కనీసం 20 నుంచి 25 వేల రూపాయలు ఖర్చు రావడం జరుగుతుంది. అలా విత్తనానికి కానీ మేనేజ్మెంటు పురుగులు తెగుళ్ళు మందులు లేబర్ ఛార్జెస్ ఇవన్నీ కలుపుకొని కూడా 25 వేల రూపాయలతో కనుక రైతు చేయగలిగినట్లయితే రైతు నికరాదాయాన్ని ఆర్జించగలడని తెలియజేయడం ఉంది. మినుములో అధిక దిగుబడినిచ్చే నూతన రకాల సాగు, అదేవిధంగా వరి మాగాణుల్లో దమ్ము చేసి మినుము సాగు చేయడం వలన మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఛానల్ ద్వారా చక్కగా వివరించారు. ధన్యవాదాలు.